తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ పై కొన్ని ఉద్యోగ సంఘాలేమో ఇంతకుముందు ఈ చర్చలు కూడా లేవు. ఈవెన్ రేవంత్ సర్కార్లో జరిపిన చర్చలు గత ప్రభుత్వంలో అసలు ఆ మాత్రం చర్చలు కూడా లేవని కొన్ని సంఘాలు అంటున్నాయి. కొన్ని సంఘాలైతే ఏకంగా ఉద్యోగులందరినీ తీసుకెళ్లి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద స్థాయిలో ధర్నాలు నిరసనలు చేస్తున్నాయి. ఉద్యోగులు ముఖ్యంగా టీచర్లు ఇప్పటికీ తమ అవసరాలు తీరక ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే నిత్యం కొనసాగుతూనే ఉంది. మరి ఈ పరిస్థితికి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా లేదా మాట్లాడదాం. మనతో మాజీ టీచర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ అధ్యక్షులు భుజంగరావు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్, పెన్షనర్లు ఈ మధ్యకాలంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినారు. అంతకుముందు ఉద్యోగులు ధర్నా చేసిన పరిస్థితి, ప్రస్తుతం కూడా ఉద్యోగ జేఏసీ మళ్ళీ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ స్థాయిలో అంటే ఆల్రెడీ క్యాబినెట్లో మేము వీటి మీద ఫోకస్ పెట్టినాం అని ఒక హామీ ఇచ్చి సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ కూడా ఈ పరిస్థితి రిపీట్ అవుతున్న పరిస్థితి ఎందుకని? యశోద గారు, రాష్ట్ర ప్రజలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్సు అందరూ కూడా ఈ ఇంటర్వ్యూ వినాలి, సీరియస్గా ఆలోచన చేయాలని ఒక అప్పీల్ పెడతా ఉన్నా. ఎందుకంటే ఎంతసేపు ఉన్నటువంటి ప్రభుత్వం నువ్వేం చేసినావని అడిగితే గత ప్రభుత్వంతో పోల్చుకొని దాటవేసే వైఖరితో 20 నెలల కాలం ఈ ప్రభుత్వం గడిపేసింది. 20 నెలల కాలంలో 2,20,000 కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజలకు అందుబాటులో ఉండే పాలన, ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వము ఎవరికి ఏం చేసిండ్రు, ఏమి ఇచ్చిండ్రు అనేది మా క్వశ్చన్. నిన్నటిదాకా చెప్పారు కదా, కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిరు, 9 లక్షలని 10 లక్షల కోట్లు ఇష్టానుసారంగా మాట్లాడారు కదా. లక్షల కోట్ల 6 లక్షలను ఒకరు, 7 లక్షల కోట్లను ఒకరు, 8 లక్షల కోట్లను ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తుంది. కేంద్ర ప్రభుత్వమే ఎంపీ గారు మాధవనేని రఘునందన్ రావు గారు ఈ మధ్యలో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్కి వచ్చినటువంటి క్లారిటీ సమాధానము 9.5 సంవత్సరాలలో బీఆర్ఎస్ అయితేనేమి, ఇప్పుడు బీఆర్ఎస్ అయితేనేమి, వాళ్ళ పాలనలో మొత్తము చేసిన అప్పంతా కూడా 2,80,000 కోట్లని కేంద్ర ప్రభుత్వ నివేదికను పార్లమెంట్లో సమాధానంగా మంత్రి చెప్పారు. 2,80,000 కోట్లు. దీనికి చూసి కనీసం ఇది విన్నాక చూసినాకనైనా ఇలా మాట్లాడడం అనేది మానుకోవాలి. ఇంకొకటి కూడా ఏమంటున్నా అంటే 2,20,000 కోట్ల అప్పు చేసిన ఈ ప్రభుత్వం సరే పోతే పోనీ చేస్తే చేసినావు. నువ్వు ఎవరికి ఏమి ఇచ్చినావు? ఉద్యోగస్తులది, పెన్షనర్స్ది, టీచర్స్ది, అధికారులది 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి నాయన, నువ్వు ఎందుకు ఇవ్వవు మా డిఏలు అని అడుగుతావు. గత ప్రభుత్వం 2 డిఏలు పెట్టలేదా, 3 డిఏలు పెట్టలేదా? అరే 2 డిఏలు పెట్టిండు, 3 డిఏలు పెట్టిండు, నువ్వు వస్తే అన్ని లెక్క కట్టి ఇస్తానన్నావు కాబట్టి ఉరికొచ్చి మా ఉపాధ్యాయులు, మా ఉద్యోగులు, పెన్షనర్స్ దబా గుద్దిరు కదా హస్తానికి. మరి అభయహస్తం అంటారు కదా, ఇప్పుడు చెయ్యడం అంటారు, అంటే హ్యాండ్ ఇవ్వడం. మరి హ్యాండ్ ఇచ్చినావు అంటారు చూడు, అట్లా. అంటే నిన్ననే అన్నాడు ఒక ఆయన, ఇచ్చిండు కదా సార్, మరి నిన్ననే రాజగోపాల్ రెడ్డి అని వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు, ఓడదాటిదాకా ఓడం వలన బోడి మల్లన్న అనే చందంగా ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పిండు. మా విషయంలో కూడా అంతే జరిగింది కదా. 5 డిఏలు పెండింగ్ ఉన్నప్పుడు తెలంగాణ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటిది ఉద్యోగ సంఘాలు జేఏసీ మాట్లాడే పరిస్థితుల్లో లేరు, భయపెడుతుంది ఈ ప్రభుత్వం, బెదిరిస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది అని మాట్లాడడానికి ఒక అడుగు వెనుకకేసినప్పుడు మేమంతా మా ఆపోటి సీనియర్స్ అంతా ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఏర్పడి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, వీళ్ళకు ఒక సపోర్ట్ వాయిస్ మేము ఇవ్వాలనే దాంతో ఒక వేదిక ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఆ ఉద్యోగ సంఘాలు జేఏసీ వాళ్ళ సెక్రటేరియట్ చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగారు కదా, యాచకుల మాదిరిగా చూసారు కదా, మీరు పట్టించుకోలేదు కదా, కనీసం స్పందించలేదు కదా. ఈ టెక్ ఏర్పడిన తర్వాత ఈ మూమెంట్ అంతా పోతుంది, బీఆర్ఎస్ వాళ్ళ హ్యాండ్లోకి తీసుకుంటుంది, వాళ్ళ డైరెక్షన్లో పోతుందో ఏమో అని గప్పుడు వెన్నులో చలుపుట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళా 3వ కమిటీ, అంతకుముందే 2 కమిటీలు రీసెంట్గా నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో చైర్మన్గా ఒక కమిటీ వేసి రండి అని అంటే మా వాళ్ళంతా వెళ్ళి మొరబెట్టుకున్నారు కదా. 20 నెలల కాలం లోపల ముఖ్యమంత్రి గారు 10,000 మంది రిటైర్ అయ్యిండ్రు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు. మరి 8,972 కోట్ల రూపాయలు
ఈ రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి. ఒక్క రూపాయి కూడా వాళ్ళకు రాలేదు. ఇప్పటి వరకు 12 మంది సూసైడ్ చేసుకున్నారు, ఉరేసుకున్నారు, మందు దాగి చనిపోయారు. నిన్నటి దాకా రైతుల చావులు చూసినాం తప్ప అప్పుల పాలై బిడ్డ పెళ్లి చేయలేక, ఆస్తి కొనలేక, ఇల్లు కొనలేక, అప్పులు కట్టుకోలేక, ఈఎంఐలు కట్టుకోలేక, పిల్లల చదువులకు ఖర్చు పెట్టలేక. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మీ డబ్బులు మీకే ఇవ్వడానికి కూడా ఎందుకు సాధ్యం అవ్వట్లేదు అంటే అక్కడ లీగల్గా కానీ లేకపోతే నిజానికి ఉన్న ప్రాబ్లమ్స్ కానీ మాట్లాడుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇది సాధ్యం కావట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా ఇప్పుడు డిఏలైనా మీ డబ్బులు మీకు ఇవ్వటానికి ఇంత కాలయాపన ఎందుకు అవుతుంది? మీరు మీ మాటల్లో నేను విన్నా డిఏల విషయంలో ఒక డిఏ ఎక్కడ జారిపోయిందో కనిపిస్తలేదు అని మీరు కొంచెం చమత్కారంగా మాట్లాడిండ్రు ఒక చోట. సో అసలు మీ ఉద్దేశం ఏంటి డిఏల విషయంలో? 2 డిఏలలో ఒక డిఏ నిజంగా పూర్తి స్థాయిలో అందిన పరిస్థితేనా? మీరన్న మాటల్లో ఆ జారిపోయిన డిఏ గురించి క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం లేదు మేడం, 5 డిఏలు పెండింగ్ ఉన్నప్పుడు చర్చలకు జేఏసీ, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ సంఘాలు వెళ్ళినాయి. 5 డిఏల్లో మాకు తక్షణ విడుదల చేయమని అడిగారు. దానికంటే ముందస్తుగా బేషరతుగా డిమాండ్గా ఎమర్జెన్సీగా అడిగింది ఏంటంటే 9,000 కోట్ల రూపాయల డబ్బులు పెన్షనర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అనేక ఇబ్బందులు పడతా ఉన్నారని మాకున్న సమస్యలన్నీ ముఖ్యమంత్రి ముందరటే ఏకరువు పెట్టి మరో మార్గం లేక అంటే రిటైర్ అయిన వాళ్ళను నమ్మి అప్పు ఇచ్చేటోడు లేడు. ముఖ్యమంత్రి ఏమన్నాడు? అప్పుకు పోతే చెప్పుల దొంగల లెక్క చూస్తురు నన్ను అన్నాడు. ముఖ్యమంత్రి సీట్లో ఉన్న నువ్వే నిన్నే చెప్పుల దొంగలు అనుకుంటే రిటైర్ అయిన మేము మమ్మల్ని నమ్మి మాకు ఎవడు అప్పు ఇస్తాడు? పోనీ అంతకుముందు అప్పు తెచ్చుకొని పిల్లల చదివించుకున్నాం, ఇంత అప్పో సప్పో చేసుకొని బతికినాం. రిటైర్ అయినాక నా డబ్బులు వస్తే నీకు ఇస్తామని చెప్పినాం, నమ్మేండ్రు. నీ 20 నెలలు అవుతుంది, నీకు ₹1 రిటైర్మెంట్ గవర్నమెంట్ ఇవ్వకుండా ఉంటుందా? భలే చెప్తున్నావు సార్, అందరు రేవంత్ రెడ్డి మీద భలే అబద్ధాలు మాట్లాడుతున్నారని. నీ అబద్ధాలు మాకంట గట్టి మాట్లాడుతున్నారు కదా. 20 నెలల కాలంలో పెన్షనర్కి ₹1 ఇవ్వలేదు, బేషరతుగా ఇది రిలీజ్ చేయండి అని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆనాడు క్యాబినెట్ మంత్రులు ఏం చెప్పారమ్మా? మొత్తం ఒక్కసారి ఇవ్వలేం కానీ నెలకు 500 కోట్లు కాదు 700 కోట్లు ఇచ్చేస్తా, 5-6 నెలల్లో మొత్తం అయిపోతే క్లియర్ అయిపోతాయి అని చెప్పిన కాడి నుండి ఇప్పటి వరకు మాటకు విలువ ఉండాలి. నాలుకను మడతయ్యదు, ఎక్కడ పడితే అక్కడ మడతయ్యద్దు. నాలుక కూడా నరం ఉండదు కావచ్చు కానీ నీ నాలుక నీ నోట్లో ఉంటుందని ఇష్టం వచ్చినట్టు జనాలకు మాట్లాడితే ఒక ప్రశ్న విడుదల చేయలే. క్యాబినెట్ సాక్షిగానే హామీలు ఇచ్చిండ్రు అంటే ఇచ్చే పరిస్థితి ఉన్నట్లే. ఇంకొక విషయము, మన తెలంగాణ జేఏసీ టీచర్స్ యూనియన్ సభ్యులే అధ్యక్షుల స్థాయిలో ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ మాత్రం చర్చలకు కూడా తావు లేని పరిస్థితి. కనీసం మమ్మల్ని పిలుస్తున్నారు, చర్చలు జరుగుతున్నారు, చర్చలు జరిగితేనే కదా నెక్స్ట్ పరిష్కారం దిశగా అడుగులు పడేది. ఇదైతే ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామమ్మా. 9.5 ఏళ్లలో మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మా సమస్యలు విన్న పరిస్థితి చాలా తక్కువ గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఈ మాత్రం ఉంది, మాకు హోప్ ఉంది అని గట్టిగా చెప్పిన పరిస్థితి కూడా నేను విన్నా. ఏమంటారు? ఇప్పుడు విచిత్రం ఏంటంటే మా వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారో మతి తప్పి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడిన ఉద్యమించిన చరిత్ర ఒక జాక్టో చైర్మన్గా 104 సంఘాల జేసీటీయు జాయింట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్ 104 సంఘాలు ధర్మాగ్రహ సభ పెట్టి నాంపల్లి గ్రౌండ్స్లో మేము పోరాటం చేశాం. దేనికి చేశాం? అయ్యా మా పిఆర్సీ డిక్లేర్ చెయ్యి, మా డిఏ ఇచ్చిపో, మా ప్రమోషన్స్ తేల్చమని కొట్లాడినాం. ఏది గవర్నమెంట్ 9 నెలల ముందు పోతేనే. మరి 20 నెలల నుంచి 5 డిఏలు రాకపోతే పిఆర్సీ రాకపోతే మీరు ఊపుకుంటా మొన్న కదా చర్చలకు పోయింది. పోయి ఏం తెలుసుకొస్తుంది, ఏం పట్టుకొస్తుంది, ఎక్కడ పెట్టుకొస్తుంది? మీరు మాట్లాడుతారు బయటకు వచ్చి 2 డిఏలు ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది, 2 డిఏలు తెచ్చినాము అని చెప్తారు. తీరా చూసుకుంటే ఒకటే డిఏ కదా ఉన్నది, ఒక డిఏ కదా ఉన్నది. మరి 2 డిఏలు అని చెప్పారు అంటారు. ఇంకొక డిఏ ఎక్కడ పోయిందో సార్? లోపల 2 చెప్పిండు, ఇక్కడికి వచ్చే వరకు గేట్ బయటకు వచ్చే వరకు ఒకటే ఉంది అని చెప్పిండు. అంటే వెతుక్కునే పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, మేము అందరం ఉన్నాం. అంటే డిఏ 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పిండు ఆయన. చమత్కారం అక్కడే ఉంది. ఇచ్చిందానే చెప్తారు ఎవరన్నా, ఇచ్చేది చెప్తారు కానీ 6 నెలల తర్వాత ఇస్తా అంటే 6 నెలల తర్వాత ఆయన ఉన్నప్పుడు, మేము ఉన్నప్పుడు, మేము బతికినప్పుడు, మాకు ఇచ్చినప్పుడు, మాకు వచ్చినప్పుడు కదా. చరిత్రలో ఎవరు చెప్పలే, ఇట్లా ఆయనే చెప్పిండు. ఇంకొక మంచి క్వశ్చన్ వేసారు. గత ప్రభుత్వంలో చర్చలే జరగలే, సమావేశాలు జరగాలి. ఎందుకు జరగలే? ప్రగతి భవన్లో మే 16 తారీఖు 2018లో అన్ని సంఘాలను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే ఈ భుజంగరావే కదా ఆనాడు 176 సంఘాలు ఉండగా అందరి సమక్షంలో 100 మంది ముందులో మాట్లాడింది ఎవరండి? కేసీఆర్తో నేనే కదా టార్గెట్ అయింది ఆ రోజు. నన్నే కదా అసహనంతో ఆయన మాట్లాడింది. అనేక రకాల అంశాలు చర్చకు వచ్చినాయి కదా. ఎందుకు రాలేదు, ఎందుకు అడగలేదు?
ఎయిడెడ్ స్కూల్స్ టీచర్స్ విషయం కూడా మాట్లాడాం, పిఆర్సీ విషయం మాట్లాడాం, సర్వీస్ రూల్స్ విషయం మాట్లాడాం, డిఎల్ విషయం మాట్లాడాం, పండితుల ప్రమోషన్లు మాట్లాడాం, బదిలీలు మాట్లాడాం, పదోన్నతులు మాట్లాడాం. ఇవన్నీ రోడ్డు మీద మాట్లాడినామా? ప్రగతి భవన్లో కేసీఆర్ గారు పెట్టిన మీటింగ్లోనే కదా మనం మాట్లాడింది. ఆనాడు కూడా ఇవాళ మాట్లాడే సోకాళ్ళు వాళ్ళంతా పూసుకొని తిరిగిరు, మూసుకొని బతికిరు, రాసుకు పూసుకు తిరిగిరు. ఎమ్మెల్సీలు అంతా ఆనాడు కూడా మూసుకొని బతికిరు, ఎక్కడేం మాట్లాడకుండా. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఉద్యోగ జేఏసీ టీచర్స్ యూనియన్ అధ్యక్షుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా రెండు వర్గాలుగా, రెండు ప్రభుత్వాలుగా విడిపోయిండ్రు అని. ఇప్పుడు మీరు ఎప్పుడు మాట్లాడినా బీఆర్ఎస్ సపోర్టెడ్గానే మాట్లాడతారు. ఎనీ టైం ఒక బీఆర్ఎస్ లీడర్గా మాట్లాడతారు, ఒక మాట ఎక్కువ మాట్లాడాలంటే. కొంతమంది కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటున్న పరిస్థితి. మరి ఉద్యోగ జేఏసీల్లో ఉద్యోగ అధ్యక్ష స్థాయి పదవులు అనుభవించిన మీలోనే పార్టీల వైజ్ డివైడ్ అయినప్పుడు సమస్య పరిష్కారం ఎట్లా దొరుకుతుంది సార్? యశోద గారు, నా చరిత్ర మొత్తం ఉద్యమాల చరిత్ర, పోరాటాల చరిత్ర. ప్రభుత్వానికి జోకింది లేదు, వంత పాడింది లేదు. ప్రభుత్వము ఎవరు అధికారంలో ఉన్నా తప్పులు చేస్తారు, తప్పిదాలు చేస్తారు, పొరపాటు జరిగితే అన్యాయాలు చేస్తారు. కాబట్టే నా 6 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో అన్ని పోరాటాలే. జూలై 31కి నేను రిటైర్ అయితే జూలై 20 తారీఖున మహాధర్నా చేశాను. ఎవరి మీద? బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద. చరిత్ర తీయండి ఎవరు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం ఏర్పడతో మొట్టమొదటి ధర్నా మేమే చేశాం. సిపిఎస్ మీద మేమే పోరాడాం, 317 మీద మేమే పోరాడాం. జోనల్ వ్యవస్థ పునర్వ్యవస్థ ఇక్కడ జరగాలి, రద్దయితే నష్టం జరుగుతుందని చెప్పింది కూడా మేమే. ఉద్యోగుల ఉపాధ్యాయుల నియామకాల మీద పోరాడింది మేమే, నిరుద్యోగుల పక్షపాతిగా పోరాడింది మేమే. ఇన్ని రకాల పోరాటం ఆ రోజు ఎందుకు చేశామంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్లకు కళ్ళు కమ్మి అధికారం నెత్తికెక్కి కొన్ని కనబడే కాబట్టి, కనబడే దాంట్లో చెప్పాలి అని అంటే ప్రతిపక్ష పాత్ర, మాట్లాడే వాయిస్ అవసరం కాబట్టి అలాంటి వాయిసే వినిపించిన. ఈ భుజంగరావుకి ఏముందంటే, భుజంగరావు దగ్గర ఆస్తులు సిరి సంపదలు ఏం లేవు. భుజంగరావు దగ్గర మొక్కబోని ధైర్యం ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉంటుంది, నిలదీసి అడిగేటువంటి దమ్ము ఉంటుంది, ఎవరి అడిగేటువంటి దమ్ము ఉంటుంది. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టలే, రాజశేఖర్ని వదిలిపెట్టలే. నా మీద ఇప్పుడు తీస్తే 72 కేసులు ఉన్నాయి నా మీద. 72 కేసుల్లో నా సర్వీస్ అంతా కూడా కోట్ల చుట్టూ తిరిగిన. చివరికి ఇప్పుడు కూడా 3-4 కేసులే నా మీద. అంటే నేనేమంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గొప్పగా నమ్మి భంగపడి, వాగ్దాన భంగం మీరు చేసి, మేనిఫెస్టోని వదిలిపెట్టి, అన్ని విస్మరించి, అందరిని వంచడం, ముంచడమే మీరు ప్రణాళికగా పెట్టుకున్నారు. కాబట్టి మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన ప్రయోజనాలు మేము అడగడంలో తప్పేంది అంటున్నా నేను. ఇక్కడ మీరు ఇందాక అన్నది కూడా అది రాంగ్ క్వశ్చన్. అది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ 2 భాగాలుగా పార్టీల పరంగా ఏం విడిపోలే. హమ్ సబ్ ఏక్ హై. మా డిమాండ్ డిఏ కావాలన్నప్పుడు అందరికి వస్తుంది. మీరు అన్నారు ఇప్పుడు మా పిఆర్సీ మాకు కావాలని అందరికి వస్తుంది, మా పెన్షనర్ బెనిఫిట్ రావాలని అందరికి వస్తాయి. ఇక్కడ పార్టీల పరంగా చూసి ఇవ్వరు. కాకుంటే ఏ ప్రభుత్వం అయితే ఇవ్వదో ఆ ప్రభుత్వం నిలదీసి అడగడంలో ఒక అడుగు ముందేస్తాము, ఇంకొక అడుగు వెనుక ఇష్టాన్ని ఇంకొక ఆయన ఉంటాడు. అది తేడా ఉంటుంది.